అది ప్రైవేటు డిగ్రీ కళాశాల. అక్కడ డిగ్రీ మొదటి సంవత్సరం వాళ్ళ కోసం ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది. అక్కడ ఉన్న అబ్బాయిలు అంతా అమ్మాయిలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రోజు కాలేజీకి సద్దన్నం ముఖాలతో వచ్చే అమ్మాయిలు ఆ రోజు చక్కగా ముస్తాబై సినిమా హీరోలకి మేమేం తక్కువ కాదు అనేలా ఉంటారు అందరూ. ఆ పార్టీ ముగిసేసరికి అందరూ బాగా పరిచయాలు అవుతారు. ఇంకా విషయానికి వస్తే కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలకే అబ్బాయిలు పోటీ పడతారు. అలాంటిది శ్రీదేవి అచ్చం తెలుగింటి అమ్మాయిల కుందరపు బొమ్మలా ఉన్న ఆమె కోసం కూడా పోటీ పడటానికి ఇద్దరు అబ్బాయిలు రెడీ అయిపోతారు. రంగనాథు, మరొకడు శ్రీనాథ్. అందులో ఒకరు సరస్వతి పుత్రుడైతే మరొకరు లక్ష్మీపుత్రుడు. సరస్వతి పుత్రుడైన రంగనాథ్ శ్రీదేవికి చదువులో ఎలాంటి డౌట్స్ వచ్చినా చక్కగా వివరించేవాడు. మరి లక్ష్మీపుత్రుడైన శ్రీనాథ్ శ్రీదేవి ఎన్నంటే ఉండి తన అవసరాలు తీర్చేవాడు. అలా ఇద్దరు తమ ప్రేమను శ్రీదేవికి తెలియజేసేవారు. కానీ శ్రీదేవి మాత్రం ఎవరిని నొప్పించక తాను అవ్వక తన దారిన తాను వెళ్ళిపోయేది. అలా వారి డిగ్రీ పూర్తయి శ్రీనాథ్ ఎంబీఏలోకి, రంగనాథ్ మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. ట్రైనింగ్కి వెళ్ళే ముందు రంగనాథ్ శ్రీదేవిని కలిసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే చెప్పు, ఇందులో బలవంతం ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు. కానీ శ్రీనాథ్ ఇంకా అప్పటికి ప్రేమ మీద ఒక అభిప్రాయం లేక రంగనాథ్ చెప్పినది ఆలోచించుకోవటానికి టైం ఉండటం వలనో కానీ ఆ విషయాన్ని అక్కడే వదిలేసి కాలేజీ జాయినింగ్ టైం అవటంతో కాలేజీలో శ్రీనాథ్ జాయిన్ అయిపోయాడు. అక్కడ శ్రీనాథ్, శ్రీదేవి ఒకే కాలేజీలో చదవటం వల్ల శ్రీనాథ్ శ్రీదేవి చుట్టూ తిరిగేవాడు. ఒకరోజు శ్రీనాథ్ కాలేజీలో అందరి ముందు శ్రీదేవిని ప్రపోజ్ చేసి, నువ్వు కాదంటే ఇక్కడే బిల్డింగు నుండి దూకి ప్రాణాలు విడుస్తానని అంటాడు. శ్రీదేవి చుట్టూ ఉన్నవాళ్ళు, చూసావా శ్రీదేవి, నువ్వంటే శ్రీనాథ్కి ఎంత ఇష్టమో, నువ్వు కాదంటే ప్రాణాలు కూడా లెక్క చేయటం లేదు అంతా అనేసరికి ఏదో సినిమా ప్రభావమో తెలియదు కానీ శ్రీనాథ్కి ఓకే చెబుతుంది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరగటం మొదలుపెట్టారు. ప్రేమలో అవన్నీ మామూలే కదా నేటి యువతకి. అలాగే వారు ఇంకొంచెం శృతి మించి తిరిగేవారు. అలా వారి పీజీ పూర్తయ్యేసరికి వారి బంధం కొత్త పుంతలు దొక్కింది. ఒకరోజు కడుపులో ఏదోలా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళినాక శ్రీదేవికి గర్భం అని డాక్టర్ చెప్తుంది. దానికి శ్రీనాథ్ ఉలిక్కిపడి, దాందేముంది, అబార్షన్ చేసుకో బేబీ అంటాడు. ఆ మాటలకి ఏడుస్తూ శ్రీనాథుని చూసి, అదేంటి నన్ను పెళ్లి చేసుకోవా అంటుంది. దానికి శ్రీనాథ్, చేసుకునేవాడిని, కానీ మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీనాథ్ అవమానాన్ని తట్టుకోలేక, శ్రీనాథుని ఒప్పించలేక, తల్లిదండ్రులకు తన మొహం చూపించలేక బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవాలనుకున్నది శ్రీదేవి. తన ప్రాణాలు కాపాడుతాడు రంగనాథ్. అక్కడ అతన్ని చూసిన శ్రీదేవి షాక్ అయి అంతలోనే ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఏడుస్తుంది. కష్టం వచ్చినప్పుడు దాన్ని దాటాలే కానీ అందులో మునగకూడదు అని చెప్పి శ్రీదేవిని ఇంట్లో దిగబెడతాడు. తరువాత ఒకరోజు ఎలాగైనా తన విషయాన్ని శ్రీదేవి తల్లిదండ్రులకు చెప్పాలనుకుంది. అంతలోనే శ్రీదేవి తండ్రి చెప్పిన మాటకు షాక్ అయింది శ్రీదేవి. ఏంటంటే,
నిన్ను చేసుకోవటానికి సాయంత్రం పెళ్లివారు వస్తున్నారని చెప్పాడు శ్రీదేవి తండ్రి. అనుకున్నట్టే పెళ్లివాళ్ళు వచ్చారు. శ్రీదేవి పెళ్లి కొడుకును చూసి షాక్ అయి తేరుకొని నీతో ఒకసారి మాట్లాడాలని పక్కకు పిలిచింది. వచ్చిన పెళ్లి కొడుకుతో, నా గురించి అంతా తెలిసి కూడా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని నన్ను ఉద్ధరించాలనుకున్నావా, లేక త్యాగశీలివి అనిపించుకుందామనుకున్నావా అని అంటుంది. ఒకవైపు కోపంతో, మరోవైపు ద్రోహం చేశాననే భావంతో. దానికి రంగనాథు, త్యాగం కాదు, ఉద్ధరించాలని కాదు, అది నా స్వార్థం కోసం అంటాడు. స్వార్థమా అంటుంది శ్రీదేవి. అవును, స్వార్థమే. నా ప్రేమను దక్కించుకోవాలనే స్వార్థం. నా మదికోవెల్లో ఉన్న దేవత ఎవరి వద్ద తలదించుకునే పరిస్థితి రాకూడదనే స్వార్థం అంటాడు రంగనాథ్. ఆ మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న నీళ్లతో రంగనాథుని చేరి తన పాదాలను అత్తుకుంది. దానికి రంగనాథ్, నీ స్థానం అది కాదు, ఇది అంటూ తన హృదయానికి అత్తుకుంటాడు.